కారణం ఓపెన్ గా అందరికీ అర్థమవుతుంది. కానీ ఇలాంటి వ్యవస్థను కంటిన్యూ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఆర్థికంగా ఇబ్బందా? భరించలేనంత భారమా? లేదంటే ఒక జగన్ మార్క్ ఇంకా ఉండిపోద్ది ఇలాంటి వ్యవస్థలు కంటిన్యూ చేస్తే అని చెప్పి రాజకీయ ఉద్దేశంతో దాన్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేయడమా? అందులో చాలా ఆలోచిస్తున్నారు కానీ అసలు విషయం అది కాదు. వాలంటీర్ ఎదురుగుండా ఉన్నప్పుడు ప్రభుత్వపు లోపం ఎదురుగుండా కనబడుతుంటుంది. ఇప్పుడు ఇవాళ సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏమీ ఇవ్వలేదండి. అదే వాలంటీర్ ఉంటే ఏమయ్యా 1500 ఎప్పుడు వేస్తా, ఏమయ్యా మా పిల్లలకి ఫీజు ఎందుకు వేయలే, విద్యా దీవెన, అదేదో పాపం అతను ఇస్తున్నట్టు అతన్ని దబా ఇచ్చేవాళ్ళు వీళ్ళు. అతను ఎక్కడికి వెళ్ళి చెప్తాడు, సచివాలయానికి చెప్తాడు. సచివాలయం ఏం చేస్తే ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఇంతమంది అడుగుతున్నారు అనేటటువంటి. అంటే ప్రజలకి ఒక జవాబుదారీ వ్యవస్థ అది. ఇప్పుడు వాళ్ళని పెడితే సూపర్ 6 ఇవ్వాలి. నిన్న మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి అడిగారు, అదే ఎందుకు అడగరు? ఏది అమ్మఒడి ఇంకా వేయలేదు మీరు, ఈ ఏడాది వేయట్లేదు కదా. బేసిక్గా ఒకటి నువ్వు ఇవ్వను అని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళి అధికారంలోకి వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఎంతకంటే ఎక్కువ ఇస్తాను, ఆయన ఇస్తుంది 45,000, మేము ఇస్తుంది 60,000, 70,000, 80,000 లెక్క చెప్పి 5 ఏళ్ళకి అతను ఇస్తుంది 2.5 లక్షలు అయితే మేము ఇచ్చేది 4 లక్షలు, ఈ లెక్కలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది లెక్క చెక్ చేసుకుంటారు. అందుకోసమే కదా ఎక్కువ వస్తేనే కదా వేసింది ఓట్లు. 60 లక్షలు 70 లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి వాళ్లే కదా. రెండవది వీళ్ళకి ఆశ చూపించాం. ఆశ చూపించి ఇప్పుడు నీ ఉద్యోగం లేదు, అది జగన్ పాపం. సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, జగన్ పాపం.